అన్యజనులు దేవుడైన యెహోవాకి మరియు యేసుక్రీస్తుకు విరోధంగా నిలబడి ఉన్నారు. అన్యులు ఎందుకు అల్లరి రేపుతున్నారు? వ్యర్థమైన దానిని ఆలోచిస్తున్నారు. భూలోక రాజులు లేచి అధికారులు కూటమిగా ఏకీభవించి వారు ఆలోచన చేస్తున్నారు. దేవుని నియమాల నుండి విముక్తి పొందాలని ఆశపడుతున్నారు. కానీ అది ఒక వ్యర్థమైన ప్రయత్నం. దేవునికి విరోధంగా ఉన్నారు. యెహోవా వారిని చూసి నవ్వుతున్నాడు. ఎందుకంటే ఆయన అధికారాన్ని ఎవరు తక్కువ చేయలేరు. ఆయన అనుకున్నదాన్ని ఎవరు ఆపలేరు. తండ్రి అయిన యెహోవా తన కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువును సియోనులో అంటే యెరూషలేములోంచి రాజ్య అధికారం ఇస్తాడు. యేసుక్రీస్తు ప్రభువుకు భూమి అంతటి మీద అధికారం ఇస్తాడు. అయితే యెహోవా ప్రజలను హెచ్చరిస్తున్నాడు. దేవుని రాజ్యాన్ని తిరస్కరించే వారికి నాశనం ఉంది, నశించిపోతారు. కాబట్టి రాజులారా వివేకం కలిగి ఉండండి, అంటే జ్ఞానం కలిగి ఉండండి. భూమి మీద న్యాయ నిర్ణేతలారా ఉపదేశాన్ని గ్రహించండి. భయము భక్తి కలిగి యెహోవాను సేవించండి, వణుకుతూ ఆనందించండి. ఆయన తీర్పు భయంకరమైనది, ఆయన కోపం త్వరగా రగులుకుంటుంది. అదే దేవుని ప్రేమ యుగ యుగముల వరకు ఉంటుంది. యేసుక్రీస్తును ఆశ్రయించండి, లేదంటే ఆయనకు కోపం వస్తుంది. యేసుక్రీస్తును ఆశ్రయించండి, అప్పుడు మీరు నశించరు, లేదంటే త్రోవ తప్పి నశించిపోతారు.